సేమ్ ఉన్నాయి సార్ వడ్లు కూడా చెప్పిన సేపే ఊరుకు సార్ తర్వాత మళ్ళీ ఇబ్బంది కమ్మాలి రెడీ ఉన్నాయి ఏం మాట్లాడతావు చెప్పాలి కలెక్టర్ చెప్పి నేను సంగతి ఇంతవరకు ఏ గ్రేడే రాలేదు మాకు. అంత బి గ్రేడ్ చేసింది మొత్తం బి గ్రేడ్ మరి ఇప్పుడు కూడా పేపర్ చింపేసింది. ఏ గ్రేడ్ పేపర్ చింపేసి మళ్ళీ 2 కిలోల కటింగ్ ఈ 2 కిలోల కటింగ్ ఈడ కటింగ్ వేరు మళ్ళీ వాడి కటింగ్ మొత్తం 5 కిలోలు అవుతుంది సార్. అంత బి గ్రేడే తెలంగాణ ఏమంటారు రేవంత్ రెడ్డి ఒకటి ఏ గ్రేడు తరుగు వాడు ఆడ కూర్చొని డైలాగ్ కొడతాడు. తరుగు తీస్తే తోలు తీస్తాను వాడు 5 రోజులు కూర్చొని చెప్తాడు రేవంత్ రెడ్డి గారు. రమ్మని ఒకసారి గల్లీలకు ఒక మార్కెట్లకు రమ్మని ఏడవలేదు ఇటు లేదు ఎటు లేదు. సరే కానీ ఇప్పుడు అవన్నీ మాట్లాడుతున్నారు. పోవాలి బాబు ఇవన్నీ మాకు దయచేసి డాక్టర్లు తెప్పించి ఇది ఒకటే కాదు ఉన్నాయని పోవాలి. ఇంకోటికి గంగాపూర్ ఉన్నది మందు రెడీ ఉన్నాయి, అమాల్ రెడీ ఉంది. పిల్లలతో మాట్లాడి తెచ్చి నలభై 42 అనేది మరి కలెక్టర్తో చెప్పిస్తావా డిఎస్ఓతో చెప్పిస్తావా చెప్పించి వాళ్ళని తెచ్చుకుంటుకో. 42 300 పెట్టించుకో. అన్నయ్య వడ్లు మా నీళ్ళలో ఉండే వడ్లు అమ్మ ఒకటే మార్నింగ్ నుంచి అన్ని ఎత్తుకుంటుంది. పెరిగాను లేకపోతే మొత్తం అడగల్లో కలిసి ఇవి కూడా పంపాలి. ఇది ఎవరు బాబు రైతు? మా తమ్ముడు. మీ తమ్ముడు మరి ఇవి సంచులు నింపితే పంపిస్తామంటారు. సంచులు నింపించి పంపిస్తున్నారు. మీరున్నప్పుడు ఒక మాట అదే కెమెరా అదే అయిపోయింది. ఒక్క నిమిషం వస్తుంది. ఆయన ఫోన్ నెంబర్ రాసుకోవాలి. ఇప్పుడు తనకు ఫోన్ కొట్టు. అన్న ఇంతమంది ఫోన్లు పట్టుకొని మధ్యలో తడిసిందా బాబు? ఎక్కడ దిగండి అన్న. మొత్తం మధ్యలో ఏమో నీళ్ళ గుంతల బాబు అట్లా మన బసరాజ్ ఆయన ముసలైన ఇటు
జరిగా పంపు మీరు సంచులు నింపితే ఇట్లే పచ్చి తీసుకుపోతా అంటుంది. ఒక్కొక్క లారీకి 3 క్వింటాలు 4 క్వింటాలు కడిగి రాము ఆగురా, మండలంలో ఉండని రైతులు ఉండని ఇయ్యడం మనమే ఉంటుంది కదా, రైతులు ఉన్నారు కదా. సంచులు మీకు ఇస్తారు, సంచులు తొందరగా దర్శనం అందరూ నింపారు సార్ దండం పెడతా ఈ కటింగ్ అయితే చేయమని చెప్పండి సార్. మళ్ళీ ఇప్పుడు ఒక్కొక్క కిలో 2 కిలోలు 3 కిలోలు సార్ ఆ సార్ ఇప్పుడు మీరు పోయినాక ఆ సారే మేము కూడా మళ్ళీ ఇబ్బంది పెడతారు. మీరు చెప్తేనే కట్టాను అన్నమాట, మీరు చెప్తే ఇప్పుడు ఎప్పుడు ఒకటో కొట్టుడు ఒకటే తక్కువ అది అట్లా చేస్తే మళ్ళీ ఒక కొడతాడు హరీశ్రావు అంటారు, హరీశ్రావు అంటారు. అదో బదనం తిట్టేటట్లేదు, కొట్టేటట్లేదు, ఎత్తుకుంటాడట్లేదు. రైతు పొందలు పోతారు. సార్ నమస్కారం. ఇప్పుడు ఎంతసేపు మా రైతుల మందరం ఏమి ఇబ్బంది పడుతున్నామంటే మా ఆయనాన్ని ధాన్యం మా ఆయనాన్ని అని చెప్తున్నాం. మీ దయ వలన కొంచెం మాకు సీసీ చేయించి మంచిగా చేయించి కొంచెం షెడ్లా ఏర్పాటు చేయింది కొంచెం మాకు. ఎందుకంటే సార్ ఈ ఇబ్బంది జర కొంచెం మీరే చూడాలి, మాకు ఎవరు చూడలేదు. పెద్దలు మీరే దయచేసి మీరే చూడాలి. ఈ పనులన్నీ మీరే చేయించారు, ఇవి కూడా మీరే చేయించారు సార్. పట్టించుకుంటూ లేరు సార్, చిన్న కోటను పట్టించుకునే లేరు. మీరే సార్ మీరే చెప్పిన సార్ మీదైనా సార్ ఈ కాంగ్రెస్ మీ సర్వతో అయితే సార్ లేకుండా కాదు సార్. నాకు బాధ్యత లేదా? చేయాలి సార్ మీరు, ఎందుకంటే మమ్మల్ని బాధ్యత లేదా? మీ కొడుకు లెక్క చూసుకుంటారు. మేము కూడా కాళేశ్వరం నీళ్ళు తెచ్చి పట్టిన ఈ పంట లేదా ఈ యాసంగి ఇంత పంట ఎక్కడిదే? కాళేశ్వరం నీళ్ళు లేకపోతే లేదు సార్. నీకు మంచిగా కేసీఆర్ బరకతున్న పంట వచ్చింది. గోదావరి నీళ్లకు పంట కూడా బలు వచ్చింది, బరకతున్నది. ఈ దరిద్రం ఏంటంటే వీడు కొంటలేదు. ఇప్పుడు పంట వండించుడు అల్కగైంది, ఇప్పుడు అమ్ముకున్నాడు కష్టమైంది. ఎందుకంటే పండించుడు కష్టం ఉండు, బోర్లేసుడు అది చేసుకున్నావురా అంటే పండించుడు అల్కగైంది, అమ్ముకున్నాడు కష్టం. 6 నెలలు కష్టపడి పండించుకుంటే ఈయన కొనడానికి ఇబ్బంది చేస్తుంది సార్. ఈ సన్ఫ్లవర్ అట్లా చేస్తుండ్రు, ఇది అట్లా చేస్తుంది సార్. ఏదైనా మీరే టీవీ చూస్తారో లేదా? రోజు దాన్ని నడుతున్నా చేస్తున్నాం సార్, చూస్తున్నాం సార్. టీవీలలో రోజు ఫోన్లలో చూస్తున్నాం సార్. పొద్దుగాల గవర్నమెంట్ ఏం చేస్తారు? అది బారదాని గురించి అంటే దాన్ని మన ఐకేపులకు ప్రాబ్లం వాళ్ళని అది వాళ్ళ గురించి. కానీ ఈ ధాన్యం పోవాలి, మనం వెంబడెంబడి పోవాలి. నాణ్యమైన పొద్దుగాల 6 గంటలకు వరబట్టి వచ్చినాయి కదా సార్. వస్తున్నారు సార్, మీరు మీకు ఆ బాధ్యత ఉంది కాబట్టి వచ్చారు సార్. బాధ్యత లేని వాళ్ళు ఎవరు రాలే ఇప్పటిదాకా సార్. మీరు ఉన్నారు కాబట్టి బాధ్యత తీసుకోవాలి. మా పబ్లిక్ అని మీరు వచ్చారు సార్. మా మనసు చేస్తా. నాకు 7 రోజులు పోవాలి. ఫస్ట్ మన ఊరికే వచ్చిన. నేను ఎంఆర్ఓ ఆయన ఏపీఓ ఏపీఎం నేనే ఉండమని సార్ ఉంటాడు. ఆయన ఎప్పుడు ఉంటుంది సార్. తడిసిన వాళ్ళకి మొదలు సంచులు ఇస్తాడు, తడిసిన వాళ్ళు నింపుంది. తడిసినట్టు ట్రాక్టర్ల మీద ఎక్కిస్తే దించుపిస్తాం. ఇక ముందైతే వీళ్ళని బయట పడేస్తే మళ్ళీ కొద్దిగాటి వరకు మొలకలేదు. సైడ్ ముందు